హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పాత పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్ ఏంటని తెలుసుకుందామండి. తేదీ చూసుకున్నట్లయితే జూలై 8వ తారీఖు అండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో అట్లా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే 1,00,000కు చేరువలో అక్రమ పింఛన్లు. ఇప్పటి వరకు దాదాపు మనకు పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా అందజేస్తున్నారు. 42 లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే అందజేస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే 1,00,000 మంది పెన్షన్లు తొలగిస్తున్నారు. సో ఎందుకు తొలగిస్తున్నారు ఏంటంటే, ఇందులో దాదాపుగా ఈ లిస్టులో 63,000 మందే చనిపోయిన వారుగా గుర్తించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా సర్వే అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. 27,000 మంది ఆచూకీ గల్లంత, అంటే వారు ఇతర రాష్ట్రాల్లో అయితే ఉంటున్నారు. అదేవిధంగా కొంతమంది చనిపోయిన వారా, లేదంటే అడ్రస్ అనేది లేకుండా అయితే ఉందన్నమాట. అటువంటి వారు 27,000 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సో ఇక ఈ పింఛన్లన్నీ అధికారులు తొలగించనున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. ఇందులో వారి స్థానంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్తగా 2 లక్షల పెన్షన్లు అనేది అందజేస్తామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. 3 లక్షల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ అనేది పూర్తి అనేది కావాల్సి అయితే ఉందన్నమాట. ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల్లో స్టార్ట్ కావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయుత పెన్షన్ల పథకంలో భాగంగా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారన్నమాట. సో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇక లైవ్ అథెంటికేషన్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్దారులే లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అత్యంత పారదర్శకతగా లైవ్ అథెంటికేషన్ అనేది వీరు బ్రతికున్నారా లేదంటే మరణించారా, పెన్షన్లు అర్హులా అనర్హులు అనే విషయాలను అనేది ప్రభుత్వం అధికారులు అయితే గుర్తిస్తున్నారన్నమాట. ఇవన్నీ ప్రభుత్వం ఒక జాబితా అనేది లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారన్నమాట. అర్హత బట్టి పింఛన్ల సంఖ్య అనేది వెరిఫికేషన్ల తర్వాత పెరిగే అవకాశాలు అయితే ఉంది. ఏళ్ల కిందనే మరణించిన వారికి సైతం పేర్ల మీద ఇంకా పెన్షన్లు అనేది కట్ కావాలి. వాస్తవానికి అలా సిస్టంలో అప్డేట్ కాకపోవడం, అదేవిధంగా మొత్తం పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్ సిస్టమ్ కావడంతో డ్రా చేసుకున్నట్లు గుర్తించారన్నమాట. వీటన్నిటిని ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 95,000 మందికి పైగా అనర్హులను పింఛన్లు పొందుతున్నారని అధికారుల దృష్టికి అయితే వచ్చిందనమాట. సో వారికి పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. వారి స్థానంలో అర్హులైన వారికి, పేదలకు పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఇక మిగిలిన 2 లక్షల పెన్షన్ లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ అనేది ప్రక్రియ అనేది వేగవంతం చేసిందనమాట ఇప్పటి వరకు. సో వారి కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు తాజా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 42 లక్షల వరకు అయితే పెన్షన్లు పొందుతున్నారు కదా. అందులో వచ్చేసి ఇప్పటి వరకు అందులో 19 లక్షల మంది బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో ప్రభుత్వం మొత్తం పెన్షన్ల ఎంక్వైరీ అనేది కంప్లీట్ చేస్తే 3 లక్షల మంది పెన్షన్లు అనర్హులుగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత ఏం చేస్తారంటే అర్హత ఉన్న వారందరికీ వారి ప్లేస్లో కొత్త వారికి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగానే ముఖ్యంగా 12,000 మంది మన ఆధార్ కార్డులో తేడాలు అయితే ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కొంతమందికి వేలి ముద్రలు ఉంటాయి కదా, చాలామంది అరిగిపోవడం, గీతలు లేకపోవడం, అవి సరిపోలడం, మ్యాచ్ కావడం లేదంటున్నారు. ఐరిస్ నమోదు కాకపోవడం వంటి సమస్యల వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్తున్నారు. వీరి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా లైవ్ అథెంటికేషన్లో ధృవీకరణ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానా పైన పడుతున్నటువంటి భారాన్ని తగ్గించడం అయితే జరుగుతుందన్నమాట. వాటి స్థానంలో కొత్త పెన్షన్లు మళ్ళీ దరఖాస్తులకు సంబంధించి చేసుకోవడానికి అవకాశాలు కల్పించడంతో పాటు కొత్త వారికి పెన్షన్లకు సంబంధించి మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్న టైంకు ఎప్పుడు ఏంటి, మన కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి అనేది వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్ ఏంటనేది తెలుసుకుందామండి. కూలిన మట్టి దిబ్బ
కేరళలో ముగ్గురు మృతి అన్నమాట, 6గురికి గాయాలు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మయనాడ్లో ఒక్కసారిగా కోజికోడ్ మయనాడ్ జిల్లా కలుపుతూ నిర్మించినటువంటి తలపెట్టిన భారీ జంట సొరంగం అనేది కోసం తవ్విన మట్టి వర్షానికి కొట్టుకొచ్చి ఘటనా స్థలంలో ముగ్గురు మరణించారన్నమాట. ఇక మరో 5గురు గల్లంతయ్యారు. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ఆ వీలునామా చెల్లదనమాట. ఎందుకు చెల్లదు ఏంటంటే, భార్యను కాదని ఇతరులకు రాసి ఇచ్చినటువంటి వీలునామా చెల్లవని సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టబద్ధమైన వారసులైన భార్యను కాదని ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తులకు ఆస్తిని రాసిస్తూ చేసే వీలునామాలను ఇక అసహజమైనవిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అనుమానాస్పద పరిస్థితుల మధ్య రాసినటువంటి వీలునామాలు కేవలం రిజిస్ట్రేషన్ జరిగిందనో సాక్షుల సంతకాలు ఉన్నాయనో లేమంటూ ధర్మాసనం కీలక తీర్పు అయితే వెలువరించిందనమాట. ఆ తీర్పు సరైందే. 38 మంది మరణశిక్ష తీర్పును సమర్థించిన గుజరాత్ హైకోర్టు. విద్యార్థులకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే, పిల్లల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు అన్నమాట. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడమే కాదు, వారి బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. వారితోనే పరిపూర్ణ తెలంగాణ. పేద పిల్లలకు బలమైన పౌష్టికాహారం ఇచ్చేందుకు బాలామృతం అంటే అంగన్వాడీ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. అందులో పౌష్టికాహారంతో కూడినటువంటి బలవర్ధకరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. నాచారంలో బాలామృతం ప్లాంట్ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇండోనేషియా చేతికి బ్రహ్మాస్త్రం, మరో దేశానికి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విక్రయించేందుకు అంగీకరించిన భారత్ సర్కారు. ఇండోనేషియా అధ్యక్షుడు నుబియాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కుదిరిన 14 కీలక ఒప్పందాలు, డజన్ల పైగా అస్త్ర క్షిపణుల సరఫరాకు అంగీకారం. ఇరు దేశాల బంధంతో సువర్ణ అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక 3వ స్థానంలో తెలంగాణ. ఎగువ మధ్య ఆదాయ పరిమితికి సంబంధించి 4.4 లక్షలుగా ఉన్న తెలంగాణ 5.10 లక్షలకు. ప్రపంచ బ్యాంకు నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడనమాట. సో రాష్ట్రాల్లో 3వ రాష్ట్రంగా అయితే అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట. తెలంగాణకు సంబంధించి అభివృద్ధి దిశగా అంటూ మొత్తానికి భారత దిగువ మధ్యస్థాయి ఆదాయ లోయర్ మిడిల్ క్లాస్ దేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎగువ మధ్య ఆదాయ స్థాయి చేరుకున్నట్లు ప్రపంచ గణాంకాలు అయితే చెబుతున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి ఎదిగాయని, మరో 3 రాష్ట్రాలు హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిని అందుకోవడానికి అత్యంత సమీపంలో నిలిచాయని ప్రపంచ బ్యాంకు ప్రకారం వార్షిక తలసరి ఆదాయం 3.88 లక్షలు దాటిన రాష్ట్రాలు కేటగిరీకి అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణలో ఏముంది అసలు, నివేదిక ఎందుకు ఇచ్చారంటే, హైదరాబాద్ కేంద్రంగా ఐటీ ఎగుమతులు ఉన్నాయి. సేవా రంగము, గ్లోబల్ క్యాపిటల్, ఇన్ఫోసిస్ రాష్ట్ర ఏదైతే ఆదాయానికి భారీగా పెంచాయన్నమాట ఇన్ఫ్లోస్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సమర్థత ప్రస్తుతం అల్జీరియా, హంగేరీలో ఐరోపా దేశాల ఉత్పాదకత స్థాయి వైపు దూసుకుపోతుందని. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కంటే కేవలం 6% మాత్రమే ముందంజలో తెలంగాణ తలసరి ఆదాయం అన్నమాట.